హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఎవరైతే ఏపీ ఎంసెట్ రాశారో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో దానికోసం మీరు ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీ ఎంసెట్ 2024 అనే దాని మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అంటే ఈ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసేది ఓన్లీ టీఎస్ వాళ్ళు మాత్రమే, ఏపీ వాళ్ళకి అవసరం లేదనమాట. ఓన్లీ టీఎస్ వాళ్ళు ఎవరైతే ఏపీ ఎంసెట్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. దానికోసం దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది వస్తుంది. మీ డీటెయిల్స్ అది కాదా అని చెక్ చేసుకోండి ఒకసారి. తర్వాత మీరు మీ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ ప్రాక్టికల్స్ మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద చూసుకుంటే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాలి. సో దానికోసం మీరు మార్క్స్ మెమో అంటే మీరు ఇంతకుముందు రిజల్ట్ చూసుకొని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దాన్ని సబ్మిట్ చేయాలి. అది లెస్ దెన్ 300 KB మాత్రమే ఉండాలి. అలా చూసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకొని మీది ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. ఎందుకంటే నిన్నటి దాకా అలా చేయకపోతే మీరు సబ్మిట్ చేసే ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది సేవ్ అవ్వట్లేదు అనమాట. సో దానికోసం డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకొని ట్రై చేయండి. సేవ్ అవుతుంది, సబ్మిట్ అవుతుంది. సో అయిందా కాలేదా అని చెక్ చేసుకోవడం కోసం మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది అనమాట. సో అలా చెక్ చేసుకోండి, అంటే మీ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ అయిందా కాలేదా అని చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.